ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్, కాన్‌స్టిపేషన్, మీ స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అల్సర్స్ ఇలా చాలా జబ్బులకి కారణం ఒకటే మీ గట్ హెల్త్. మీ గట్ హెల్తీగా ఉంటే మాక్సిమం మీరు హెల్తీగా ఉన్నట్టు. హాయ్, నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ విజన్, కాశీ హాస్పిటల్, విజయనగరం. టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మీ గట్ మీ టోటల్ హెల్త్ ని ఎలా డిసైడ్ చేస్తుంది, ఎలా హెల్ప్ అవుతుంది, దాని గురించి మాట్లాడుతాం. మన గట్ ని సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు అనంటే మన బ్రెయిన్ తర్వాత మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అంటే నర్వ్ సెల్స్ ఉండేది మన గట్ లోనే. గట్ లో ఒక ఇంపార్టెంట్ హార్మోన్ సెరటోనిన్ అని రిలీజ్ అయింది. దానికి ఇంకొక పేరు హ్యాపీనెస్ హార్మోన్. ఇదే సెరటోనిన్ హార్మోన్ మన డైజెషన్ కి ఉపయోగపడుతుంది. మన మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, హ్యాపీనెస్ ఇట్లన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అందుకనే గట్ ని సెకండ్ బ్రెయిన్ అని అంటారు. సో మన గట్ ని అన్హెల్దీగా చేయడం వల్ల మనకి మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా వస్తాయి బికాస్ ఆఫ్ డిస్రెగ్యులేషన్ ఇన్ సెరటోనిన్ సెక్రీషన్. సో మన మూడ్ స్వింగ్స్ సమ్ టైమ్స్ స్టార్ట్స్ ఇన్ స్టమక్, నాట్ ఇన్ మైండ్. సో మన గట్ అన్హెల్దీగా ఉండడానికి సిగ్నల్స్ ఏంటి? ఎసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్, మలబద్ధకం, విరోచనాలు, అజీర్ణత, కొన్ని ఫుడ్ పడకపోవటం అండ్ స్కిన్ ర్యాషెస్, ఇవన్నీ మన గట్ అన్హెల్దీగా ఉన్నాయి అన్నదానికి వార్నింగ్ సైన్స్. సో మన టాప్ గట్ అన్హెల్దీగా మార్చడానికి మనం చేసుకునే హ్యాబిట్స్ ఏంటి? ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ రెగ్యులర్ గా తినడం, ఫైబర్ డైట్ అస్సలు తీసుకోలేకపోవడం, వాటర్ నిమిత్తం 2 లీటర్ల కంటే తక్కువ తీసుకోవడం, విపరీతమైన క్రానిక్ స్ట్రెస్ కి గురవడం, తినే ఫాస్ట్ ఈటింగ్, వేగంగా తినడం, ఇవన్నీ మన గట్ అన్హెల్దీగా మార్చడానికి ముఖ్యమైన కారణాలు. లాస్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ మన గట్ అన్హెల్దీకి రెగ్యులర్ గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం. చిన్న జలుబు వచ్చింది వన్ డే, రెండో రోజు యాంటీబయాటిక్ ఎజిథ్రోమైసిన్ వాడాడు. చిన్న ఒక 2 విరోచనాలు అయినాయి, బయట తిన్న 2 విరోచనాలు అయినాయి, వెంటనే యాంటీబయాటిక్ సిప్లాక్ స్టార్ట్ చేసాయి. సో రిపీటెడ్ యాంటీబయాటిక్ యూసేజ్ వల్ల మన గట్ అన్హెల్దీగా మారడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ కారణం. సో మరి మన గట్ ని రిపేర్ చేయడానికి బేసిక్స్ ఏంటి? సో మినిమం వాటర్ 2.5 to 3 లీటర్స్ కన్జ్యూమ్ చేయండి. ఫైబర్ రిచ్ డైట్ తీసుకోండి. ఫైబర్ అనేది మన గట్టికి ఒక మనం టీత్ ని బ్రష్ చేసుకునేటట్టు మన ఫైబర్ ని మన గట్ ని బ్రష్ చేసే ఆయుధం లాంటి. సో ఫైబర్ రిచ్ డైట్ తీసుకోండి. థర్డ్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా ఉండేటట్టు చూసుకోండి, విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్. తినే విధానం స్లోగా చీవ్ చేయండి, బాగా చీవ్ చేసి తినండి. బికాస్ డైజెషన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన మౌత్ లో, పొట్టలో కంటే ముందు మన నోట్ లో డైజెషన్ స్టార్ట్ అయ్యింది. ప్రాపర్ గా స్లోగా చీవ్ చేయండి. నెక్స్ట్, కర్డ్ ఆర్ ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్ డైలీ మీ ఫుడ్ లో ఉంచేటట్టు చూసుకోండి. బికాస్ దీస్ కంటైన్స్ వెరీ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, మన బాడీ గట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఫైనల్ గా మనం తెలుసుకుంది, గట్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్, మీ ఓవరాల్ హెల్త్ ని డిసైడ్ చేస్తుంది. సో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాము. ఈ వీడియో మీకు నాలెడ్జబుల్ గా అనిపిస్తే మరికొందరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ అత్నూరి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.